కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సమీక్షించారు. ఇక రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు అధికారులతో నేరేడ్మెట్లోని కమిషనర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా పోలీస్ అధికారులకు కమిషనర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుపుకునే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన వినాయక చవితి వేడుకలు ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ఇక గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో అధికారులు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. గణేష్ వేడుకల్లో ఎక్కడా శాంతి భద్రతల సమస్య రాకుండా ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలని, ఆయా ప్రాంతాల్లోని పౌర విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలన్నారు. మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని మండపం నిర్వాహకులు, కమిటీలకు అధికారులు వివరించాలన్నారు. ఇక గణేష్ మండపంలో రోజంతా కనీసం 2 వాలంటీర్లు తప్పనిసరిగా ఉండే విధంగా నిర్వాహకులు తగు చర్యలు తీసుకోవాలని, భక్తుల సందర్శనను దృష్టిలో ఉంచుకొని మండపాల్లో క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని సిపి ఆదేశించారు. ఇంటిగ్రేషన్ కోసం మన కమాండ్ కంట్రోల్తో ఇంటిగ్రేట్ కావాలంటే వీక్ కన్ఫిగరేషన్ ఉండాలని చెప్పండి. మనమే ఎవరైనా ఫిక్స్ చేసుకోవాలంటే వాళ్ళు ఇంకా ఆయనకి ఎందుకు వాళ్ళ టైప్ వాళ్ళు అట్లా చేసి బట్ ఎవ్రీ మండలం షుడ్ హ్యావ్ సీ కెమెరా సో దట్ మనకు సెక్యూరిటీ పర్స్పెక్టివ్ లో అడ్వాంటేజ్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి. దాని తర్వాత క్యూ లైన్స్ అవసరం ఉంటే కంపల్సరీగా ప్రాపర్ క్యూ లైన్స్ పెట్టడం, వాళ్ళు కట్టించడం, పెద్ద విగ్రహం పెట్టడం. మామూలు అయితే ఏం అవసరం లేదు అట్లా పెట్టి నైట్ టైం కంపల్సరీగా వాళ్ళు ఉండాలనేది ఇవన్నీ తెలిసినవే. వాళ్ళు ఉండాలి ఈ మండల దగ్గర అనేది వాళ్ళకి చెప్పాలి. ప్రాపర్ కంటిన్యూస్ ఇంటరాక్షన్ ఉండండి. ఓన్లీ పార్టీకి వస్తేనే పిలిచి మాట్లాడుతున్నాం అనేది కాకుండా యూ హ్యావ్ టు బి ఇంటరాక్షన్ విత్ ద ఎల్డర్స్ ఆఫ్ ఆల్ ద కమ్యూనిటీస్, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఎవరైనా సరే who are the stakeholders who influence the entire process ఎఫెక్ట్ చేసే వాళ్ళు ఎవరు వాళ్ళతో రెగ్యులర్ గా ఇంటరాక్షన్ ఉండండి. సో దట్